హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకు అటామిక్ ఇంజనీరింగ్ సెంట్రల్ స్కూల్స్ హైదరాబాద్ అంటే మనకు హైదరాబాద్ నుంచి సెంట్రల్ స్కూల్స్ అంటే ప్రభుత్వ స్కూళ్ళల్లో మనకు లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్కి సంబంధించి పెద్ద నోటిఫికేషన్ అయితే విడుదల చేశారనమాట. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంకా స్కూల్ కూడా వచ్చేసరికి మనకు డిఏఈ కాలనీ ఈసీఐఎల్ పోస్ట్ హైదరాబాద్ అంటే లొకేషన్ కూడా ఇచ్చాడు. ఇంకా లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అంతేకాకుండా మీకు ప్రభుత్వ స్కూళ్ళల్లో మనకు జాబ్ రావాలంటే ఖచ్చితంగా అయితే ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ నోటిఫికేషన్కి సంబంధించి మనకు ఏ పోస్టులు అంటే ఎంగేజ్మెంట్ టీచింగ్ స్టాఫ్ ప్యూర్లీ ఆన్ కాంట్రాక్ట్ బేస్ అంటే టీచింగ్ స్టాఫ్కి సంబంధించి ఉన్నాయి. అలాగే పీఈటీకి సంబంధించి పోస్టులు ఉన్నాయి. అన్నీ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను నోటిఫికేషన్ మొత్తం క్లియర్గా చూశాను కాబట్టి చెప్తున్నా. పీఈటీకి సంబంధించి కూడా మనకు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. ఇంకపోతే మనకు క్యాండిడేట్స్ ఫర్ ఫిల్లింగ్ అంటే అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ ఫిల్లింగ్ అప్ వేకెన్సీస్ లీవ్ రెగ్యులర్ దట్ మే అంటే లీవ్ రెగ్యులర్కి సంబంధించి మనకు ఈ నోటిఫికేషన్ అనమాట పోస్టులలో. ఇంకపోతే మనకు ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, టీచింగ్ పోస్టులు టీజీటీ అలాగే పీఆర్టీ అలాగే భగవతి టీచింగ్ అంటే ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి వాటికి సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే ఇచ్చాడనమాట. మనకు మొత్తం 3 ప్యానెల్గా అయితే ఇచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు పీఆర్టీకి సంబంధించి పోస్ట్ గురించి తెలుసుకుందాం. దీనిలో వచ్చేసరికి మనకు ఫస్ట్ శాలరీ అయితే మెన్షన్ చేశాడు ఫ్రెండ్స్. శాలరీ పర్ మంత్కి వచ్చేసరికి 27,000 వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఇంకా ఏజ్ లిమిట్ వచ్చేసరికి మనకు 30 years లోపారు అంటే మ్యాక్సిమం అంటే ఎంతవరకు ఉండొచ్చు, 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపారు ఎవరైనా సరే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా దాంతోపాటు టీజీటీ ఇది కూడా సేమ్ అనమాట. శాలరీ వచ్చేసరికి పర్ మంత్కి 34,000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. అంటే దీంతో స్టార్టింగ్ అనమాట. దాంతోపాటు అలవెన్స్, ట్రావెల్ అలవెన్స్, ఎడ్యుకేషనల్కి సంబంధించి ఇలాంటివన్నీ అయితే అలవెన్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఈ పోస్ట్కి సంబంధించి మ్యాక్సిమం ఏజ్ 35 years అంటే 35 సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఏజ్ రిలాక్సేషన్ ఇంకా సేమ్ మనకు గవర్నమెంట్ పోస్ట్ కాబట్టి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years, ఓబీసీ వాళ్ళకైతే 3 years, ఉమెన్ క్యాండిడేట్స్ వీళ్ళకైతే 10 years వరకు అయితే మనకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అప్లై చేయాలన్నమాట. అప్లై చేసిన తర్వాత ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి కాల్డ్ ఫర్ స్కిల్ టెస్ట్ అండ్ ప్రాక్టికల్ క్లాస్ రూమ్ అబ్జర్వేషన్. అంటే ఎవరైతే మీరు అప్లై చేసిన తర్వాత ఎలాంటి ఎగ్జామ్ అయితే లేదనమాట. ఎలాంటి ఎగ్జామ్ లేదు, ఎలాంటి ఇంటర్వ్యూ అయితే లేదు. డైరెక్ట్గా మీకు అప్లై చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ చేస్తారనమాట. మీ అప్లికేషన్స్ అన్నీ షార్ట్ లిస్ట్ చేసి దాని తర్వాత క్లాస్ రూమ్ ఉంటుంది, డెమో అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అంతే, డెమో ఇచ్చిందంటే మీ డెమో అయితే సక్సెస్ అయిందంటే మీకైతే జాబ్ వచ్చేసినట్టే. ఎలాంటి ఎగ్జామ్ లేదు, ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు, ఎలాంటి ఇంటర్వ్యూ లేదు. జస్ట్ మీరు అప్లై చేస్తే సరిపోతుంది, మీరైతే జాబ్ గెయిన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా పోతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండ్ అదర్ క్వాలిఫికేషన్స్ అనమాట. అవి కూడా అయితే క్లియర్గా అయితే తెలుసుకుందాం. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి మనకు హానర్స్ డిగ్రీ విత్ అట్లీస్ట్ 50% అంటే డిగ్రీ, దానికి సంబంధించి డిగ్రీ కంప్లీట్ చేసి అంటే మీరు ఏ కోర్స్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ కోర్స్కి సంబంధించి డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. మినిమం 50% అనమాట. అంటే బీఈడి ఏది హానర్స్ డిగ్రీ అంటే బీఈడి అయితే కంప్లీట్ చేసి ఉండాలి. మినిమం 50% అనమాట. 50% మార్క్స్ తోటి డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. దాంతోపాటు లేదా బ్యాచిలర్ డిగ్రీ విత్ బీఈడి
అంటే బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి, దాంతోపాటు బీఈడి ఉండాలన్నమాట. ఇది కంప్లీట్ చేసినా సరిపోతుంది, మీరైతే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సేమ్ మినిమం 50% మార్క్స్. ఇంకపోతే టీజీటీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనమాట. దీనికి సంబంధించి ఏ క్వాలిఫికేషను, స్టడీడ్ ఇంగ్లీష్ యాజ్ ది ఎగ్జిక్యూటివ్ లేదా మెయిన్ సబ్జెక్ట్ ఎట్లీస్ట్ 3 years ఆర్ 6 years సెమిస్టర్స్ ఆఫ్ ది కోర్సు. అంటే ఎవరైనా సరే ఇంగ్లీష్ సబ్జెక్ట్ కోర్స్, మెయిన్ కోర్సు అంటే మెయిన్ సబ్జెక్ట్ వచ్చేసరికి ఇంగ్లీష్ ఉండాలి, అది కంప్లీట్ చేసినా సరిపోతుంది. మీరైతే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. దానికి సంబంధించి టీజీటీకి సంబంధించి కూడా సేమ్ అనమాట. హిస్టరీ కానీ, జియోగ్రఫీ కానీ, ఎకనామిక్స్ కానీ, పొలిటికల్ సైన్స్ కానీ, వీటిలలో ఏది కంప్లీట్ చేసినా మీరైతే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఇంకా మొత్తం ఈ నోటిఫికేషన్కి సంబంధించి మెయిన్ పాయింట్స్ అయితే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్. ఇంకా పోతే మొత్తం ఇవన్నీ అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, బీఈడి, ఈ ఏదైనా సరే బీఈడి కంప్లీట్ చేసిన వాళ్ళైతే ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. టేబుల్ 2 కూడా ఇచ్చాడు మనకు. అన్నీ ఏది చెప్పినా సరే బీఈడి అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏజ్ లిమిట్ అయితే 30 years నుంచి 35 years వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా స్కిల్ టెస్ట్, డెమో ఇవి చెప్పాను కదా, ఇవి వచ్చేసరికి మనకు డేట్స్ కూడా మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేశాడు ఫ్రెండ్స్. అంటే ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళైతే డైరెక్ట్గా మీకు అయితే ఈ డేట్ని అయితే డెమో క్లాసులకి వెళ్ళొచ్చు. ఇంకా వచ్చేసరికి 23వ తారీఖుకు సంబంధించింది అయితే డెమో క్లాసెస్ ఇంగ్లీషు, సోషల్, హిందీ, సాంస్క్రిట్, ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఈ సబ్జెక్టులకు సంబంధించి మనకు డెమో క్లాస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ట్యూస్డే అనమాట ప్రైమరీ టీచర్కి సంబంధించి. అలాగే వెడ్నెస్డే వచ్చేసరికి కంప్యూటర్ సైన్స్, తెలుగు, మ్యూజిక్ వాళ్ళైతే మ్యూజిక్, ఇలాగా టీచర్. ఫైనల్గా అయితే మీరు స్కూల్లో వచ్చేసరికి జాబ్లో అయితే జాయిన్ కావచ్చు అనమాట. అంటే ఏ సబ్జెక్ట్కి సంబంధించి ఆ సబ్జెక్ట్ డెమో ఇస్తే సరిపోతుంది, మీరైతే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఇది గైస్ మొత్తం నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ అయితే మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మీరు అసలు మిస్ కాకూడదు అంటే వెంటనే అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.